ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య గాజాలో అక్టోబర్ 7, 2023 నుంచి 15 నెలల పాటు సుదీర్ఘంగా జరిగిన భీకర యుద్ధం అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో జనవరి 19, 2025 నాటి కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది. యుద్ధానంతరం పాలస్తీనాలో ముఖ్య కేంద్రమైన గాజాలో ఎలాంటి పరిస్థితులున్నాయి? కనుచూపు మేర యుద్ధ శిథిలాలు, భయానక దృశ్యాలతో శ్మశానాన్ని తలపించే ఆ భీతావహ వాతావరణం ఇప్పుడెలా ఉంది? తినడానికి తిండి, నిలువ నీడలేని అక్కడి ప్రజల దుస్థితి ఇప్పుడెలా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. గాజా పాలస్తీనాలోని అతి ముఖ్యమైన పట్టణం. ఇజ్రాయెల్లోని క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రాంతం జెరూసలేంకు 76.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకైక ఓడరేవు ప్రాంతం. యుద్ధానికి ముందు దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన కీలక నగరం. ఈ ప్రాంతం చుట్టూ హైడ్రోకార్బన్ నిల్వలు ఉండడం వల్ల గాజా ఒక ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ప్రాంతం. 2023 అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన హమాస్ దళాలు ఆపరేషన్ అల్ అక్సా తుఫాన్ పేరిట ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇజ్రాయెల్ పౌరులు హత్యలు, అత్యాచారాలు, దాడులు, కిడ్నాప్లు వంటి అత్యంత హింసాత్మక సంఘటనల పాలయ్యారు. దక్షిణ ఇజ్రాయెల్లో గాజా సరిహద్దుకు అత్యంత సమీపంలో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో జరిగిన ఊచకోతలోనే 260 మంది వరకు హత్యకు గురయ్యారు. పసిపిల్లలు, వృద్ధులతో సహా 150 మంది దాకా ఇజ్రాయెల్ పౌరులను, సైనికులను పాలస్తీనా మిలిటెంట్లు కిడ్నాప్ చేసి గాజా స్ట్రిప్కు బందీలుగా తీసుకువెళ్లారు. దీనికి ప్రతిస్పందించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ పేరిట గాజాపై భీకర వైమానిక దాడులు చేసింది. దాదాపు 15 నెలల పాటు జరిగిన సుదీర్ఘ యుద్ధంలో అత్యాధునిక సైనిక సంపత్తి కలిగిన ఇజ్రాయెల్ దళాలు గాజాలో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించాయి. మొదటగా రాకెట్లతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ ఆ తర్వాత హమాస్ను పూర్తిగా మట్టిపెట్టే లక్ష్యంతో ఏకంగా గాజా భూభాగంలోకి వెళ్లి దాడులను ముమ్మరం చేసింది. ఉగ్రవాదుల అంతంతో పాటు బందీల విడుదలయ్యే లక్ష్యంగా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించింది. గాజాలోని ఒక పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 14 మంది చిన్నారులు, 9 మంది మహిళలు సహా మొత్తం 33 మంది చనిపోయారు. పాలస్తీనా శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి UNRWA ఈ పాఠశాలను నిర్వహిస్తోంది. గాజా పోరులో చిన్నారుల హక్కులను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్, హమాస్లను ఐక్యరాజ్య సమితి లిస్ట్ ఆఫ్ షేమ్ అంటే సిగ్గుపడాల్సిన జాబితాలో చేర్చింది. ఇజ్రాయెల్ భారీ స్థాయిలో జరిపిన సైనిక దాడులతో గాజా ధ్వంసం కావడంతో దాదాపు 46,000 మందికి పైగా చనిపోయారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. వేలాది భవనాలు, ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజా వాసులు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఉండేందుకు ఇళ్లు లేక, తినేందుకు తిండి దొరక్క అవస్థలు పడుతున్నారు. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో జనవరి 19, 2025 నాడు ఇరు వర్గాలు కాల్పుల విరమణ, బందీల విడుదలకు ఒప్పందం చేసుకోవడానికి అంగీకరించాయి. ఈ సందర్భంగా ఈ ఒప్పందం గాజాలో కొనసాగుతున్న ఘర్షణలను నిలిపివేస్తుంది. పాలస్తీనా పౌరులకు అవసరమైన మానవతా సాయం అందిస్తుంది. బందీలను వారి కుటుంబాలతో తిరిగి కలుపుతుందని గత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఒప్పందంలో భాగంగా తొలుత రోమీ గోనెన్, ఎమిలీ డమారీ, డోరోన్ స్ట్రీన్ ప్రెచర్ అనే 3 మహిళా బందీలను హమాస్ విడుదల చేస్తూ గాజా నగరంలో రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. రెడ్ క్రాస్ వారిని ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించగా బదులుగా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. కఫీర్ బిబాస్ అనే చిన్నారిని బందీగా తీసుకువెళ్లినప్పుడు ఆ చిన్నారి వయసు 9 నెలలు. బందీగా ఉన్న సమయంలోనే తన 2 పుట్టినరోజులు జరుపుకుని ఈ ఒప్పందంతో తన స్వస్థలానికి చేరాడు. కాల్పులు ఆగిపోయిన తరువాత పాలస్తీనియన్లు ఎంతో సంతోషంతో తమ సొంత ప్రాంతాలకు వచ్చి వారి ఇళ్ల పరిస్థితి చూడగానే వారి ఆనందం ఆవిరైపోతోంది. శిథిలాల కుప్పగా మారిన ఇళ్లను చూసి వారు తమ భవిష్యత్ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కేవలం 360 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గాజా స్ట్రిప్ 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడుల వంటి ప్రపంచంలోని అత్యంత వినాశకరమైన విధ్వంసాన్ని చవిచూసింది. ఐక్యరాజ్య సమితి ఉపగ్రహ కేంద్రం నిర్వహించిన నష్ట అంచనా ప్రకారం గాజాలోని అన్ని నిర్మాణాల్లో 3/2 వంతులు దెబ్బతిన్నాయి. గాజాలో అతిపెద్దదైన అల్షిఫా ఆసుపత్రిని డెత్ జోన్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాల్పులకు సంబంధించిన సాక్ష్యాలను, ఆసుపత్రి వద్ద అధిక సంఖ్యలో మృతదేహాలను చూశామని వారి బృందం తెలిపింది. మృతుల్లో 70% మంది మహిళలు, చిన్నారులేనని పేర్కొంది.
ఐక్యరాజ్య సమితి వివరాల ప్రకారం దాదాపు 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. యుద్ధం కారణంగా ఆహారం, ఇంధనం, ఔషధాలు, మంచినీరు, నిత్యావసర సామాగ్రి కొరతతో పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరిస్థితులు మరింత దిగజారి ప్రతి ఒక్కరూ ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారని ప్రపంచ ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి ప్రజలకు ఆహారంతో పాటు తిరిగి నివాసం కల్పించడానికి, వారి జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆర్థికంగా, సామాజికంగా త్వరగా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా గాజాలో సుమారు $18.5 బిలియన్ నష్టం వాటిల్లినట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD నిర్వహించిన మునుపటి అంచనా ప్రకారం గాజా వ్యవసాయ ఆస్తుల్లో 80% నుండి 96% వరకు నాశనమయ్యాయి. గాజా పునర్నిర్మాణానికి అయ్యే ఆర్థిక వ్యయం కూడా అంతే భారీగా ఉంది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP యొక్క అరబ్ స్టేట్స్ ప్రాంతీయ బ్యూరో మొత్తం పునర్నిర్మాణ వ్యయాన్ని $80 బిలియన్ పైగా అంచనా వేసింది. ఇది 2024లో గాజా మొత్తం GDP కంటే 14 రెట్లు ఎక్కువ. ఐక్యరాజ్య సమితి మైన్ యాక్షన్ సర్వీస్ అంచనా ప్రకారం 7,500 టన్నుల పేలని మందుగుండు సామాగ్రి గాజా అంతటా చెల్లాచెదురుగా ఉంది. దీని తొలగింపుకు 14 సంవత్సరాలు పట్టవచ్చు. UNEP అంచనా ప్రకారం 42 మిలియన్ టన్నుల శిథిలాల సంఖ్య ఉంది. గత 16 సంవత్సరాల్లో జరిగిన యుద్ధాల నుంచి వచ్చిన శిథిలాల కంటే ఇది 14 రెట్లు ఎక్కువ. ఇజ్రాయెల్ దిగ్బంధనం ఇలాగే కొనసాగితే గాజాను పునర్నిర్మించేందుకు 350 ఏళ్లు పట్టవచ్చని ఐక్యరాజ్య సమితి వాణిజ్యాభివృద్ధి కాన్ఫరెన్స్ నివేదిక అంచనా వేసింది. అనూహ్య పరిస్థితుల్లో ఆర్థిక వృద్ధి రేటు 10% నమోదైనా గాజా కోలుకునేందుకు దశాబ్దాలు పడుతుందని తెలిపింది. గాజాలో ధ్వంసమైన ఇళ్లను మళ్లీ నిర్మించేందుకు దాదాపు 40 ఏళ్లు పట్టొచ్చని షెల్టర్ క్లస్టర్ అనే సంస్థ అంచనా వేసింది. పశ్చిమ ఆసియా ఆర్థిక మరియు సామాజిక కమిషన్ విడుదల చేసిన అంచనాల ప్రకారం గాజా పేదరికం రేటు 58.4% పైగా పెరిగింది. యుద్ధం ముగిసినా గాజాలో బాధలు అంతం కావని ఈ కొత్త గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. పాలస్తీనా యుద్ధ బాధితుల అభివృద్ధి సహాయం కోసం ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీ సంస్థ పాలస్తీనా శరణార్థులకు అవసరమైన కనీస ఆహారాన్ని, వసతిని కల్పిస్తుంది. గాజాలోని పాలస్తీనా ప్రజల కోసం భారత్ మానవతా సహాయాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా గత అక్టోబర్లో తొలి విడత మానవతా సహాయాన్ని భారత్ పంపింది. వైద్య విపత్తు సామాగ్రిని పాలస్తీనా ప్రజలకు అందజేసింది. రెండో విడత మానవతా సాయాన్ని నవంబర్ 19న పంపింది. ప్రాణాలను రక్షించే అవసరమైన మందులు, సర్జికల్ వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, టార్పాలిన్లు, శానిటరీ, ఇతర అవసరమైన వస్తువులతో పాటు నీటి శుద్ధి మాత్రలు ఇందులో ఉన్నాయి. గాజాను పాలించే అంశంలో తాము జోక్యం చేసుకోబోమని ఇప్పటికే ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ తాము నిర్మించిన వాటిని నాశనం చేయదని హామీ ఇచ్చిన తర్వాతే గాజా పునర్నిర్మాణంలో ముందుకెళ్లాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. ప్రపంచ శాంతి కోసం స్థాపించిన ఐక్యరాజ్య సమితి వంటి సంస్థ కూడా దేశాల మధ్య యుద్ధాలను ఆపలేకపోతోంది. కొన్ని ధనిక దేశాల కబంధ హస్తాల్లో అది నలిగిపోతోంది. ముందుగా ఐక్యరాజ్య సమితిలో సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనేక దేశాలు తమ గొంతును వినిపిస్తున్నాయి. యుద్ధాలతో విధ్వంసం, వినాశనం తప్ప మానవ జాతికి ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్ని దేశాలు తెలుసుకుని ప్రపంచ శాంతికి కృషి చేయాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.